మేడం ప్రెగ్నెంట్ లేడీ వచ్చారండి, ఆమెకి ఏ నెగిటివ్ వచ్చింది మేడం. మరి అది తర్వాత డెలివరీ టైంలో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో భయపడుతుంది. దాని కొంచెం చెప్తే వాళ్ళకి నేను చెప్తాను మేడం. మంచి క్వశ్చన్ అడిగింది. వెల్, దీన్నే RH నెగిటివ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది వరి అవ్వాల్సిన థింగే, మనకి తెలియకుండా ఉండుంటే. ఇన్ కేస్ మదర్ బ్లడ్ గ్రూప్ A నెగిటివ్, B నెగిటివ్ ఆర్ O నెగిటివ్ అయ్యింది, హస్బెండ్ పాజిటివ్ అయ్యింది, బేబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే బేబీ సెల్స్ మెదర్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలోనైనా ఎంటర్ అవ్వచ్చు, ఐదర్ డెలివరీ టైంలోనైనా ఎంటర్ అవ్వచ్చు. యాంటీబాడీస్ ఫామ్ అయిపోతాయి. సో ఆ యాంటీబాడీస్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలోని క్రాస్ అయ్యి బేబీకి ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని సివియర్ హిమోలైటిక్ ఎనీమియా కింద న్యూ బోర్న్ బేబీస్కి అది అవుతుంది అనమాట. ఇది ప్రివెంట్ చేయొచ్చు. మనకి బేబీ మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అని తెలిసిన వెంటనే హస్బెండ్ బ్లడ్ గ్రూప్ కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసి ఇన్ కేస్ హస్బెండ్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ వస్తే ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అది మదర్కి చేస్తాము. ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ బట్టి మనం యాంటీడీ ఇంజెక్షన్ మదర్కి ఇస్తామన్నమాట. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సమ్ కండిషన్స్ లైక్ అబోషన్స్, వాటిలోని మనకి బేబీ బ్లడ్ గ్రూప్ అనేది తెలియదు. అప్పుడు మనం ప్రొఫైల్ యాక్సిస్గా యాంటీడీ ఇంజెక్షన్ మనం ఇవ్వచ్చు. అండ్ ద థర్డ్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ బేబీ బార్న్ అయిన తర్వాత బేబీ బ్లడ్ గ్రూప్ మనం టెస్ట్ చేసుకుంటాము. ఇన్ కేస్ బేబీ బ్లడ్ గ్రూప్ అంటే కార్డ్ బ్లడ్ శాంపుల్ అయినా కలెక్ట్ చేసుకోవచ్చు, బేబీ బ్లడ్ అయినా తీసుకోవచ్చు. తీసుకుని ఇన్ కేస్ బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ వస్తే మనం మదర్కి యాంటీడీ ఇమ్యునోగ్లోబులిన్స్ విత్ ఇన్ 72 hours ఆఫ్ ఇస్తే అండ్ బేబీ అండ్ మదర్ సేఫ్గా ఉంటారు. సో నో నీడ్ టు వరీ దిస్ కండిషన్. నెగిటివ్ ప్రెగ్నెన్సీ ఉందని చెప్పి వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. అది ఇస్తే మదర్ అండ్ బేబీ సేఫ్గా ఉంటారు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా ఇవ్వచ్చు అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా ఇవ్వచ్చు. ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. I hope useful this video to you all. Thank you. Thanks for watching. Please subscribe.